హాయ్ హలో అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ సింపుల్ డిజైన్ అయితే నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా నెక్ డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే నేను ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను. ఈ లైన్ వేసుకున్నాను కదా, ఆ లైన్ మీద గొలుసు కుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ విధంగా గొలుసు కుట్టుకోవాలి. గొలుసు కుట్టు అయితే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, ఇలాంటి నెక్కి గోల్డ్ బాల్ చైన్తో నేను ఒక బ్లౌజ్ మీద కుట్టాను కదా, అవి నల్లగా అయిపోతాయి కదా, కష్టపడి కుడతారు కదా, నల్లగా అయిపోతే ఏం చేస్తారు అనేసి. అవి నల్లగా అయిపోవండి, క్వాలిటీ మంచివి అయితే నల్లగా అయిపోవు. గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్ తీసుకున్నాను నేను. 4 లైన్స్ నీడిల్కి ఎక్కించుకొని ఈ గొలుసు కుట్టు పక్క నుంచే ఇంటూ కుట్లాగా వేసుకోవాలి. ఇంటి కుట్టు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదిగోండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంటూ కుట్టు కుట్టుకోవాలి. ఒకవైపు క్రాస్గా వస్తుంది కదా, అటువైపు నుంచి ఒకసారి, ఇటువైపు నుంచి ఒకసారి నీడిల్ని పైకి తీసుకుంటే ఇంటూలాగా వస్తుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కామెంట్ వచ్చిందని చెప్పాను కదా, నేను ఒక చిన్న మినీ నెక్ అనేసి ఒకటి కుట్టాను. అది చూసి అయితే అస్సలు బాగాలేదని పెట్టారు. నేను కొన్ని నేర్చుకొని పెడుతున్నాను. నా వీడియోలు అయితే ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవును. కొన్ని నా సొంతంగా కొన్ని నేను ట్రై చేసినవి, కొన్ని అయితే నేను నేర్చుకున్నవి. ఈ డిజైన్ అయితే నేను సొంతంగా ట్రై చేసిందే, అయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. చాలా థ్యాంక్స్. ఇంకా అయితే ఇంటూ కుట్టు అయితే మనం కుట్టేసుకున్నాము. ఇప్పుడు లోపల వైపు గోల్డ్ కలర్ గొలుసు కుట్టుకోవాలి. ఈ లోపల అయితే గొలుసు కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా గొలుసు కుట్టేసుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది కదా. ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ దగ్గర అయితే బీడ్స్ కుట్టుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్, వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. వైట్ కలర్ బీడ్స్ అయితే మీడియం సైజు ఉంటాయి. నీడిల్కి 3 షుగర్ బీడ్స్, 1 ముత్యం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని డాట్స్ లాగా పెట్టాం కదా, అక్కడ కుట్టుకోవాలి. ఈ బీడ్స్ కుట్టేసిన తర్వాత కింద వైపు డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్కి అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. 4 లైన్స్ నీడిల్కి ఎక్కించుకొని కాడకుట్టు అయితే కుట్టుకోవాలి. కాడకుట్టు చాలా ఈజీ. మనకి ఈజీగా వచ్చేవి ఏంటంటే కాడకుట్టు ఒకటి, గొలుసు కుట్టు ఒకటి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కాడకుట్టు కుట్టేసుకోవాలి మొత్తం డిజైన్ అంతటికి. మధ్య మధ్యలో ఈ బీడ్స్ కుట్టాం కదా, చిక్కు పడిపోతూ ఉంటుంది. ఇదే విధంగా కుట్టేసుకోవాలి మొత్తం. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న డిజైన్లు అయితే నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను కొన్ని నేర్చుకునే పెడుతున్నానండి, ఇంకా మంచి మంచివి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదే విధంగా కాడకుట్టు అయితే మొత్తం డిజైన్కి కుట్టేసుకోవాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా కుట్టేసుకోవాలి.
కుట్టేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు స్టోన్స్ అంటించేసుకోవాలి. ఈ స్టోన్స్ అయితే మధ్య మధ్యలో అంటించేసుకుంటున్నాను. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా అంటించేసుకోవాలి. ఈ స్టోన్స్ మధ్య మధ్యలో కొన్ని పైన డిజైన్ డ్రా చేశాను కదా, కాడ కుట్టుకున్నాం కదా, పై వైపు రౌండ్స్ లాగా ఉన్నాయి కదా, చిన్న చిన్న స్టోన్స్ అంటించేసుకున్నాను. ఇదిగోండి మొత్తానికైతే మనకి డిజైన్ అయితే పూర్తయిపోయింది. ఎలా ఉంది ఈ డిజైను? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.